ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తుందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ అన్నారు. అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత తొలిసారి దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. బీజేపీ అధిష్టానం ఇచ్చిన బాధ్యతను సద్వినియోగం చేసుకుంటానని తెలిపారు. రాష్ట్రంలో కూటమి సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలను తొలగిస్తానని చెప్పారు. సృజల స్రవంతికి పెద్దపీట వేస్తామని తెలిపారు. రయం పుత్రాన్ పుత్రాన్ రయం రయం పుత్రాన్ సదదం సదదం పుత్రాన్ రయం రయం పుత్రాన్ వీళ్ళందరితో కలిసి అలాగే మా ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్ అందరితో కలిసి తప్పనిసరిగా ఆంధ్ర ప్రాంతంలో అంతా కూడా భారతీయ జనతా పార్టీ సానుకూలంగా అందరినీ కూడా పెద్ద ఎత్తున చేరికలు చేసుకుంటాం. వాళ్ళందరినీ పార్టీలో చేర్చడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలని చెప్పి అనుకుంటున్నాం. అలాగే రాష్ట్రానికి సంబంధించిన ఏవైతే ముఖ్యమైన పనులు ఉన్నాయో సుమారు 99% కేంద్రం ఏదైతే విభజన హామీలు అలాగే దాని తర్వాత అనేక రకాల ప్రాయోజిత పథకాలు ఈ ప్రాంతానికి ఇవ్వడం జరిగింది. వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయడం, అలాగే అతి ముఖ్యమైన మన ఆంధ్ర ప్రాంత జీవనాడి పోలవరానికి సంబంధించిన ఈ అడ్డంకులు ఉన్నాయో తొలగే విధంగా దాని ద్వారా ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించిన ఉత్తరాంధ్ర సృజల స్రవంతి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం, ఆ విధంగా వీటన్నిటిని కూడా తప్పనిసరిగా చేయడం జరుగుతుంది. ఇవాళ అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి మనం ఇంద్రకీలాద్రిపైకి రావడం జరిగింది. అమ్మవారి కృపా కటాక్షాల వల్లగే మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంది. ఆవిడ యొక్క దీవెనలు తప్పనిసరిగా మాకు కావాలి. మేము అమ్మవారి దీవెనల ఆధారంగా ఆ యొక్క శక్తితో ముందుకెళ్లాలని చెప్పాను.